గత 3 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూసిన కల ఈరోజు నెరవేరబోతుంది. దుర్గమ్మ వారి దర్శనం కోసం విజయవాడ బయలుదేరబోతున్నాము. ఎంత ఆనందంగా ఉన్నానంటే అస్సలు మాటల్లో అయితే చెప్పనే లేను. చాలా సంతోషంగా ఉన్నాను. దైవ దర్శనం అంటే కుటుంబ సభ్యులు మొత్తం వెళ్తే చాలా చాలా బాగుంటుంది. ఒక్కళ్ళమే వెళ్ళి రాలేం కదా, ఏదో లోటుగానే. జంటగా కలిసి వెళ్తే వచ్చే ఆనందం ఏది ఇచ్చినా తక్కువే అయిపోతుంది. మేము ఎక్కడికన్నా బయలుదేరాలంటే షాప్ని క్లోజ్ చేస్తే మాత్రం అస్సలు వీలు పడదు. ఈ రోజు అయితే ఎట్టకెలికి షాప్కి సెలవు అయితే ప్రకటించేసేసి పిల్లలిద్దరిని అత్తయ్య దగ్గర వదిలిపెట్టి మా ఇంట్లో మేమిద్దరం సరదాగా బండి మీద బయలుదేరాము. మాకు తెనాలి నుంచి విజయవాడ వచ్చే రోడ్డు చాలా వరస్ట్గా ఉంది. గతుకులు గుంటలతో జర్నీ అంతా చాలా చెత్తగా ఉండేది. బ్యాక్ పెయిన్ వచ్చేసేసేది. బట్ రీసెంట్గా రోడ్లు వేయటాన మేము సేఫ్గానే వచ్చామని చెప్పచ్చు. ఫైనల్గా విజయవాడ చేరుకున్న తర్వాత అసలు ఆ వ్యూ ఉందండి, అమ్మవారి కొండ ఎంత బాగుందండి, అంత బాగుందని చెప్పాలి. అమ్మవారి అనుగ్రహం లేని ఎప్పటికైనా నేను రాగలిగేదాన్ని కాదేమో. నాకైతే దైవ దర్శనానికి వెళ్తున్నాను కానీ ఇక్కడ వీడియో షూట్ చేయడానికి అసలు ఏమాత్రం ఆపర్చునిటీ లేదు. మొబైల్ ఫోన్స్ ఏమన్నా ఉంటే అక్కడే పెట్టేయాలి. ఏమి ఇచ్చినా కొనుక్కోలేంటంటే మనశ్శాంతి అండి. ఆ మనశ్శాంతి కావాలంటే గుడికి దర్శనం చేసుకోవాలి. మరి మీరేమంటారు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్